అందీప్ గారు, మీరు అంటే ఏ యాక్టర్ కైనా కానీ డైరెక్టర్ అయినా కానీ కామెడీ జోన్ అనేది చాలా కష్టం అని చెప్తారు. మీరు అలా ఇలా కామెడీ సినిమాస్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్ కి, అంత ఈజీగా కామెడీ చేయడం? ఈజీ కాదండి, నాకు కూడా టైం పడుతుంది రాయడానికి. అవును, కానీ అదే కొంచెం అంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా అంత ఈజీగా సినిమాలు ఎలా తీయగలుగుతున్నారు అంత అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్? అంటే మరి అది మీరే చెప్పాలి, చూసిన వాళ్ళు. మేము తీసేవరకు మేము ఏం చెప్పగలమండి, రాసే వాళ్ళకి మీకు తెలియాలి. కానీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి Feb 14th స్పెషల్? వాలంటైన్స్ డేనా? ఫంకీ మూవీ రిలీజ్ అయ్యే సెకండ్ డే. ఓకే ఓకే. ఇలాంటి వన్ లైనర్స్ మీ మూవీలో చాలా ఉన్నాయి, మేము ఏదో ట్రై చేశాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. కరెక్టే ఉంది. సినిమాలో ఇంకా రాంగని మీరు చెప్పింది కరెక్ట్. మీరు ఇలాంటి వన్ లైనర్స్ అంటే రియల్ లైఫ్ నుంచి ఏమైనా డైలాగ్స్ నుంచి మాట్లాడే వాళ్ళ కన్వర్సేషన్స్ తీసుకుంటారా, రాస్తారా కామెడీ కోసం? మ్యాక్సిమం రాసేవే అండి, అంటే అబ్జర్వేషన్ కూడా ఉంటుంది, బట్ మ్యాక్సిమం సొంతంగా రాసేవే అనమాట. అంటే అదే మీ డైలాగ్స్ అన్ని కూడా ముందు ప్రిపేర్ అయినట్టుగా అనిపించవు, అప్పటికప్పుడు ఆ మూవీలో క్యారెక్టర్స్ డిస్కస్ చేసుకుంటూ మీరు అంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ చేసే టైంలో షూటింగ్ టైంలో కూడా ఇంప్రొవైజ్ చేసినట్టుగా ఉంటాయి. అవునా, అలాగే చేసాము. మ్యాక్సిమం ఇంప్రొవైజేషన్ షూటింగ్ టైంలో చేస్తాం. మొత్తం స్క్రిప్టెడ్ ఉంటది. కొన్ని ఏమన్నా ఆ టైంలో ఇంకొంచెం బెటర్ అయ్యేవి నాకు తెలిసి, అది మేము కలిసి అనుకున్నప్పుడు ఒక 10, అది నాకు తెలిసి ఐ థింక్ ఇట్ విల్ బి 15 to 20% ఉంటుంది అంతే. బట్ హీ హ్యాస్ అన్ ఐడియా. నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఉన్నదే ఉంటుంది, అక్కడ ఏదైనా మంచి జోక్ వస్తుందంటే అక్కడికక్కడ రాయడము, అక్కడక్కడ చేయడం జరుగుతుంది అనమాట. కానీ అలా చాలా కష్టం కదా ఇలాంటి కామెడీని మంచి సీన్స్ అలా రాయడం కూడా. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం కామెడీ చేయడం? అంటే మాస్ ఎక్కువ కష్టం అనిపించిందా, కామెడీ ఎక్కువ? నాది ఫస్ట్ టైం కాదు, నేను పాగల్లో కొంచెం ట్రై చేసిన, అండ్ కానీ కంప్లీట్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో ఒక టైప్ లో ట్రై చేసిన. ఇది ఇంకో టైప్ అన్నమాట. అంటే మీ మీద మీరే సెటైర్స్ వేసుకునే క్యారెక్టర్ కదా. అవును, ఇది చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ గా మాట్లాడేస్తుండే. డబ్బింగ్ లో కష్టమైంది బేసికల్లీ, చాలా ఫాస్ట్ గా మాట్లాడేస్తుండే మనోడిది అర్థమై. నేను యూజువల్లీ కూడా చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంటా అనమాట. సో ఐ థింక్ అనుదీప్ ది నాది కాంబినేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు కోమలి స్పీకింగ్ అనేది డెఫినెట్లీ అది ఒక కొత్త ఫ్లేవర్ వచ్చింది అనుకోవచ్చు. డబ్బింగ్ అప్పుడు కష్టమైంది అంతేగాని డెఫినెట్లీ ఇదే నేను ఫాస్ట్ గా మాట్లాడడం వల్ల నాకు ఒకటి అనిపించింది. ఒకటి జోక్ ఎంజాయ్ చేసే లోపు నవ్వే లోపు రెండోది వెళ్ళిపోతుంటది. సో యూ కాంట్ అందుకు మంచిదే, ఒక అందుకే అయ్యో దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నామని అంటే అరే వినండి రా ఇది అన్నట్టు ఉంటుంది మేము చూసినప్పుడు.